హాయ్ అండి, వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజైతే ఎర్లీ మార్నింగే నా వంట ప్రిపరేషన్ అంతా అయిపోయింది. పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఏమేమి రెడీ చేశానో మీకు షేర్ చేస్తాను. అలానే నేనైతే ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాను. కార్తీక మాసం కదా, సో మిమ్మల్ని కూడా ఆ ప్లేస్కి తీసుకెళ్ళాలని చెప్పి వీడియో చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ కూడా చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఏమేమి ప్రిపేర్ చేశానో మీకు చూపించి నెక్స్ట్ మనం డైరెక్ట్గా ప్లేస్కి వెళ్ళిపోదాం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మార్నింగ్ 6:30 అయింది. నేనైతే శివస్థుతి పెట్టుకొని ఇంకా వంట మొదలు పెట్టేశాను. ఫస్ట్ ఈరోజు స్పెషల్ ఏంటంటే బెండకాయ దొండకాయ కలిపి ఫ్రై చేస్తున్నా. ఎవరైనా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఏం లేదు, గార్డెన్లోవి కొన్ని దొండకాయలు ఉన్నాయి, అలానే కొద్దిగా బెండకాయలు ఉన్నాయి, వేస్ట్ అయిపోతాయని చెప్పి మొత్తం కలిపి ఫ్రై చేసేస్తున్నాను. జస్ట్ తాలింపులు వేసేసాను. ఇక బాగా క్రిస్పీగా ఫ్రై చేస్తున్నాను. దీంట్లో ఈరోజు స్పెషల్గా నువ్వుల పొడి వేస్తాను అనమాట, దానికోసమే. అలానే పాలకూర పప్పు చేస్తున్నా. మొన్న హార్వెస్ట్లో చూసారు కదా మీరు, పాలకూర హార్వెస్ట్ చేసా. సో పాలకూర పప్పు ఇంకా దొండకాయ ఫ్రై. నెక్స్ట్ ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి నిమ్మకాయ పులిహోర కోసం రైస్ కుక్కర్ పెట్టాను. చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయినాయి. రెండు సేమ్ కొద్దిగా పలచగా కట్ చేశాను, భలే క్రిస్పీగా వచ్చాయన్నమాట. ఇక నువ్వుల పొడి, తర్వాత కారం, ఒక 2 స్పూన్లు కారం వేసి నువ్వుల పొడి వేసా. చాలా బాగా వచ్చింది వేపుడు. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఇవి కొద్దిగా అవి కొద్దిగా ఉన్నప్పుడు మనకి సరిపోవాలి కాబట్టి ఇట్లా ప్లాన్ చేశాను అనమాట. నెక్స్ట్ దేవుడికి ప్రసాదం కోసం అని చెప్పి ఇట్లా పేని తీసుకొచ్చా, ఆల్రెడీ ఫ్రై చేసిందే అది. సో పప్పు అయితే రెడీ అయిపోయింది. పాలు మరిగేలోపు పప్పు తాలింపు వేసేస్తాను. ఇది పేని చాలా త్వరగా రెడీ అయిపోతుంది. అలానే పులిహోర కోసం రైస్ పెట్టాను కదా, అది కూడా రెడీ అయిపోయింది. పులిహోర కూడా తాలింపు వేసుకొని నిమ్మకాయ కలుపుకోవడమే, నిమ్మకాయ పులిహోర కోసం అనమాట. చూడండి పులిహోర రెడీ అయిపోయింది. అలానే పేని కూడా పాలు మరుగుతున్నప్పుడు వేసేయడమే సరిపోతుంది. ఎక్కువ జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇంక జీడిపప్పులు కూడా వేయించి వేసేసాను. పప్పు కూడా రెడీ అయింది. నా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇక నేను బస్ స్టాప్కి స్టార్ట్ అయిపోయాను. నేనైతే ఇందాక మీకు చెప్పిన ప్లేస్కి వచ్చేసాను. ఈరోజు నిమిషాంబికాదేవి ఆలయానికి వచ్చాను అనమాట. ఇది బోడుప్పల్లో ఉంది. సో నాతో పాటు మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. నేను మా సిస్టర్ కలిసి వచ్చాము. ఫస్ట్ టైం నేను రావడం కూడా. ఈ ఎంట్రన్స్లోనే మనకి పూజా సామాన్లు అన్నీ కూడా అమ్ముతున్నారు. కొబ్బరికాయ తీసుకుని బయటే కొట్టేసి లోపలికి తీసుకెళ్ళాలన్నమాట. ఈ గుడిని సోమశిల క్షత్రియులు నిర్మించారని చెప్పి బోర్డు రాసి ఉందన్నమాట. అక్కడ ఎంట్రన్స్లోనే ఈ ధ్వజస్తంభం ఉంది. పైన టాప్లో మాత్రం అమ్మవారి విగ్రహం, ఇంకా సాయిబాబా విగ్రహం అవన్నీ ఉన్నాయి. ఎంట్రన్స్లోనే కుంకుమ కలిపి పెట్టారు. కంపల్సరీ కుంకుమ ధరించి లోపలికి రావాలని ఒక బోర్డు కూడా రాశారనమాట. గుడి ప్రాంగణంలో వేప చెట్టు ఇంకా మన బిల్వ వృక్షం కూడా ఉన్నాయి. మేమైతే ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అమ్మవారు అయితే సేమ్ మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి లాగానే అనిపించారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గుడి అమ్మవారు ఆగ్నేయ దిక్కులో ప్రతిష్ఠింపబడి ఉన్నారు. అలానే ఇంకా ఇక్కడ అమ్మవారు ఒక చేతిలో శూలం, ఒక చేతిలో డమరుకంతో దుర్గాదేవి అలానే పార్వతీదేవి అవతారంలో పూజింపబడతారని చెప్పారనమాట. కొంచెం మనం అమ్మవారిని దర్శించుకొని ముందుకు వెళ్ళగానే వినాయకుడి విగ్రహం ఉందన్నమాట. అక్కడ నమస్కారం చేసుకోగానే మనకి సీతారాముల మొత్తం పరివారం విగ్రహము, అలానే సాయిబాబా ఇంకా దత్తాత్రేయుడు, అలానే శివయ్య విగ్రహం కూడా ప్రతిష్ఠించబడి ఉంది. కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆ వెంటనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఆ నెక్స్ట్ డే మన నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఇలా ఇక్కడ ఒక చెట్టు, దాని కింద ఒక పెద్ద పుట్ట కూడా ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నాక ఇంకా ప్రదక్షిణలు మొదలుపెట్టాము. చాలామంది జనం ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే మనం ఏదైనా ఒక కోరిక, అక్కడ ధ్వజస్తంభం ఉంది కదా, ఆ ధ్వజస్తంభం దగ్గర కోరిక కోరుకొని 1 నిమిషంలో కోరుకోవాలి. 16 ప్రదక్షిణలు చేయాలన్నమాట. ఆ కోరిక తీరిన వెంటనే మళ్ళా గుడికి వచ్చి అమ్మవారికి వడిబియ్యం పోస్తారట. ఇక్కడ మళ్ళీ వచ్చాక 108 ప్రదక్షిణలు, 108 ప్రదక్షిణలు చేయాలని అక్కడ చెప్పారు. అలానే వడిబియ్యం కోసం ఏమేమి కావాలి అనే ఒక బోర్డు కూడా ప్రిపేర్ చేశారు. నేను మీకు ఆ పిక్ కూడా షేర్ చేస్తాను.
నెక్స్ట్ ఈ గుడి నుంచి మనం వెనక సైడ్కి వస్తుంటే గుడి బ్యాక్ సైడ్లో మనం దీపాలు వెలిగించాలంటే ఈ ప్లేస్కి రావాలన్నమాట. గుడికి మధ్య భాగంలో మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు దిగితే ఇక్కడికి రావచ్చు. ఇక్కడికి వచ్చి ఇక్కడ పెద్ద శివయ్య విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గర నమస్కారం చేసుకొని ఒక సైడ్కి దీపాలు పెట్టడానికి చక్కగా స్టాండ్లు లాంటివి పెట్టారనమాట. సో ఈ కార్తీక మాసం సందర్భంగా అందరు ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. అలానే ఈ వడిబియ్యంకి కావాల్సిన లిస్ట్ అనమాట ఇది. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇక మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము కూడా 16 ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకున్నాము. ఈ గుడి గురించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ షేర్ చేసా. ఎవరైనా ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే కింద షేర్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది టెంపుల్. ఇక గుడి ముందు భాగం వ్యూ అనమాట ఇది. ఇక మార్నింగ్ నుంచి ఏం తినలేదేమో, అక్కడ అయితే మంచిగా టిఫిన్ దొరికింది. మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఎర్లీ మార్నింగే వచ్చేసాం కదా. ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎంతండి? 60 మ్యామ్. ఒక ప్లేటా? 2 ప్లేట్స్? ఓకే. నిన్ను కూడా వీడియోలో పెడతాం. బాగుందా వడ? చాలా బాగుంది. బాగుందా? ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇది. మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.